నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం రాయలసీమ వంటకమైన ఉగ్గాని మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. మిరపకాయ బజ్జీ కోసం ఒక 4 మిరపకాయలు తీసుకున్నాను. ప్రతి మిరపకాయను కూడా శుభ్రంగా కడిగి తుడుచుకొని ఈ విధంగా చీల్చి పెట్టుకోవాలి. ఇది ఒకవేళ ఇక్కడ గింజలు ఎక్కువగా ఉన్నట్లయితే గింజలు తీసేసుకోవాలి. ఈ కాయలు ఎక్కువగా కారం ఉండవు కనుక నేను మామూలుగా తీస్తున్నాను. ఇవి ఎక్కువ పొడవుగా ఉండటం వల్ల కొన్ని నేను 2 ముక్కలుగా కూడా చీల్చి పెట్టాను. ఈ విధంగా ప్రతి కాయను కూడా చీల్చి పెట్టుకోవాలి. మిర్చి బజ్జీలో స్టఫింగ్ కోసం ఒక 2 స్పూన్లు వేయించిన పల్లీలు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా ఉప్పు, 1 స్పూను వాము, 1 స్పూను శనగపిండి. ఇవన్నీ మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. బాగా మెత్తగా లేకపోయినా పర్వాలేదు, పొడి చేసుకోవాలి. పొడి ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో 1 స్పూను నానబెట్టిన చింతపండును వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ను అన్ని మిరపకాయల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మనం ఒక వేలుతోటి ఈ విధంగా పెట్టుకోవాలి. మొత్తం అలా పెట్టుకున్నట్లయితే మనం మిరపకాయ తినేటప్పుడు ఎక్కువగా కారం ఉండదు. మనం వాము వేస్తున్నాం కాబట్టి శనగపిండి వల్ల వచ్చేటువంటి దోషం ఉండదు. అంటే శనగపిండి వాడినట్టయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్కువగా వాడితే. అందువల్ల శనగపిండితో వచ్చే దోషం తగ్గుతుంది. ఈ విధంగా అన్ని మిరపకాయల్లో స్టఫింగ్లో పెట్టుకోవాలి. ఈ మిరపకాయ బజ్జీ పై పిండి కోసం 1 కప్పు శనగపిండి ఒక బౌల్లో వేసుకోవాలి. 1 స్పూన్ మైదా, 1 స్పూన్ బియ్యపిండి, 1 చిటికెడు వాము, ఇది కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. 3/4 స్పూన్ ఉప్పు, 1 చిటికెడు వంట సోడా. ఇది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వంట సోడా వేసినట్టయితే మిర్చి బజ్జీ గుల్లగా వస్తాయి, లేకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి. 1/2 చెంచా కారం, 1/2 చెంచా పసుపు, ఇవన్నీ వేసేసి కొద్దిగా నీరు వేసుకుంటూ పిండిని చిక్కగా కలుపుకోవాలి. ఇలా పిండిని కొద్దిగా నీరు వేసుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుతూ తిప్పినట్టయితే ఏమైనా ఉండలు ఉంటే తొందరగా నలిగిపోతాయి. చివరిలో కొద్దిగా వేసుకోవాలి. పిండి పలచగా ఉన్నట్టయితే మిరపకాయలకు సరిగా అంటుకోదు, పలచగా అంటుకుంటా చిక్కగానే కలుపుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీలు వేయించటం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించడానికి సరిపడా నూనెను పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ పై పిండి కోసం మనం తీసుకున్నటువంటి పిండిలో 1 స్పూను నూనెను వేయాలి. నూనె కాగింది. మనం మిరపకాయ బజ్జీలను నూనెలో వేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు కొద్దిగా హైలో ఉన్నదాన్ని కొంచెం మంట మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఇలా వేసుకోవాలి. మనం ముంచి వేసేటప్పుడు ఇలా గీరినట్టయితే మనం పిండి స్టఫింగ్ వేసిన వైపు పిండి మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. మిరపకాయ మరొక వైపు కొద్దిగా గీరినట్టుగా చేసినట్లయితే మిరపకాయ కూడా మంచిగా వేగుతుంది. పిండి ఇలా కలిపి చూసినట్లయితే మన చేతికి ఈ విధంగా అంటుకొని ఉండాలి. ఇలా ఉన్నట్లయితే పిండి కరెక్ట్గా ఉన్నట్టు. మంటను మీడియంలో పెట్టుకొని వేసేటప్పుడు నూనె పూర్తిగా కాగిన తర్వాత బజ్జీలను ఒకటొకటిగా నూనెలో విడిచిపెట్టాలి. వేగిపోయండి, తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉగ్గాని కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపల దీనికి అవసరమైనట్టు బొంగు బియ్యాన్ని, ఈలోగా మనం ఉగ్గానికి అవసరమైనటువంటి మరమరాలు, బొంగు బియ్యం, బురుగులు, రకరకాలుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. గద్వాలలో, రాయలసీమలో హోటల్స్లో మనకి ఇక్కడ ఇడ్లీ, దోశ ఎలా దొరుకుతుందో ఆ విధంగా ఈ టిఫిన్ కూడా అక్కడ తప్పకుండా ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేస్తారు. నీటిలో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ లోపుగా మనం పోపు చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మినపప్పు, 4 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇవి 2-3 సార్లు కలుపుకోవాలి.
మిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు 2 మీడియం సైజులు ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు వేయాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు తరిగి వేయాలి. టమాటా ముక్క సగం ఉడికిన తర్వాత ఇలా నానబెట్టినటువంటి బొంగు బియ్యాన్ని నీటిని తీసేసి కడాయిలో వేసుకోవాలి. మరమరాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మటన్ మీడియంలో ఉంచి కలుపుకోవాలి. ఇలా ఇవి మంచిగా కలుపుతూ వీటిలో నుంచి పొగ వచ్చేంత వరకు, అంటే ఇది కొంచెం పొడి పొడిగా అయినట్లు అవుతాయి, అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. తీసుకున్నటువంటి బొంగు బియ్యం ఇద్దరికి వస్తుందండి. బ్రేక్ఫాస్ట్కి ఇద్దరికి వస్తుంది. అంటే మనము వీటిని సుమారుగా ఎలా తీసుకోవాలంటే, ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో లేదా ఏ డబ్బాతో అయితే తీసుకున్నామో మనం వేయించి ఉడికి ఇదంతా తయారైన తర్వాత దాంట్లో సగం అవుతుంది. ఆ విధంగా మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 చెంచా ఉప్పు, 1/2 చెంచా ధనియాల కారం వేస్తున్నాను. ధనియాల కారం ఎలా చేయాలి అని అంటే, రూపకళ రుచుల్లో ధనియాల కారం ఎలా చేయాలి అనేది కూడా ఉంది, అది చూసుకోవచ్చు మీరు. లేదా ధనియాల పొడి విడిగా, జీలకర్ర పొడి విడిగా, కొంచెం కారం విడిగా కూడా వేసుకోవచ్చు. ఇలా దీన్ని ఒకసారి మొత్తంగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఒక 4 చెంచాలు వేయించిన పల్లీలు, ఒక 2 స్పూన్లు పుట్నాలు, ఇవి రెండింటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈలోగా దీన్ని సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఈ బొరుగులో ఉగ్గానీని సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు దీన్ని వేయించుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పల్లీలు పుట్నాలు పొడిని దీనిపైన చల్లుకోవాలి. మరొక నిమిషం వేయించుకోవాలి. ఈ పొడి అంతా కలిసేటట్టుగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, కమ్మటి రుచిగా ఉన్నటువంటి ఉగ్గాని తయారైపోయింది. దీన్ని కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండినట్టుగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి ఉగ్గాని మిరపకాయ బజ్జీ. ఇది వేడివేడిగా తింటే బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఆకలిని ఎక్కువసేపు ఆపుతుంది. త్వరగా చేయడం అయిపోతుంది. మిరపకాయ బజ్జీ కంపల్సరీ చేయాలని ఏమీ లేదండి. ఉగ్గాని ఒక్కటి చేసుకుంటే మనకు చేయటం కూడా సులభంగా అయిపోతుంది. త్వరగా తయారైపోతుంది. దీంట్లో కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. చూశారు కదండి ఉగ్గాని మిరపకాయ బజ్జీ వంటకాన్ని. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చేసి చూడండి, రుచి చూడండి. రుచి నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మరొక నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.